సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. గంటకో విషయం, రోజుకొక వ్యక్తి పేరు బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్టు చేశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారగా తాజాగా ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని, రికార్డులు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుతో రాధాకిషన్ రావుకు లింక్ ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాప్ చేసేవారని, ఆ సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు టీం అక్రమంగా అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ టీం అక్రమంగా నడుచుకొని వసూళ్లకు పాల్పడిందనే ఆరోపణలు ఉండగా రాధాకిషన్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ రావును విచారించిన సిట్ అధికారులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టడంతో రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీసులు వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పిఎస్కు తరలించి వేరువేరుగా విచారణ జరిపారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టారు. ట్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చేవారు అనే కోణాలలో ప్రశ్నించారు. ఈ 14 రోజుల పాటు రాధాకిషన్ రావును అధికారులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఈ కేసులో ఇంకెంతమంది ప్రమేయం ఉంది, వారి పాత్ర ఏంటి అనే కోణాలలో ఇన్ఫర్మేషన్ లాగనున్నారు. చూడాలి మరి ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.